హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజైతే నేను మా చేను దగ్గరకొచ్చిన. మేము పత్తి పెట్టినప్పుడు వచ్చినా అంటే మళ్ళా కలిసేటప్పుడు గూడా మాకు వీలు గాలేదు. అందుకనే రాలేను. మా మరిది కల్పించిండు. మా మరిది, మా పిన్ని వాళ్ళాళ్ళు కలిసిర్రు. కలిసిండ్రు చేనంతా నీట్‌గా అయింది గదా! మందేసిర్రు చూడండి ఫ్రెండ్స్ అసలు. మందు ఏసింది ఏసినట్లనే ఏడ ఏసిర్రో ఆడనే ఎండుకపోయింది చూడండి. ఎందుకంటే వానలు లేవు. మొత్తము వానల కోసము ఇప్పుడు ఊర్లల్లో అయితే అసలు ఎదురు చూస్తుండ్రు. కానీ ఏందో ఏమో విచిత్రము. సిటీలల్ల పడుతుంది. మస్తు సిటీలల్ల పడుతుంది. సిటీలల్ల వర్షంతోని ఏం పని ఉండదు. కానీ ఊర్లల్ల పడట్లేదు. ఇప్పుడు ఊర్లల్ల మొత్తం ఇప్పుడు పంటల సీజన్ మంచిగా పత్తి పెట్టిర్రు. మొత్తం వాన కోసం చూస్తుర్రు. అసలు మొత్తం చెట్లు అసలేమి ఎదగట్లేవు. అసలు మందు అయితే అసలు ఇది ఎండకపోయింది గదా! ఇప్పుడు వాన పడ్డదనుకో మళ్ళా ఎయ్యాలే మందు. డబల్ మందెయ్యాలే. ఎందుకంటే ఇది చెట్టుకు పడ్డది ఇంకది గదా! మొత్తం ఎండకపోయింది చూడండి. నేల మీదనే ఎండకపోయింది. అట్లుంది. అసలు విచిత్రం ఇగ. అందుకనే ఏమంటారు? రైతులకైతే ఏది కలిసి రాదు. మళ్ళీ ఇంకొకటి అసలు కొన్ని కొన్ని టైటిల్‌లు చూస్తాం చూడు మనం 'రైతే రాజు రైతే రాజు' అని. అది పేరుకు మాత్రమే. ఇంకొకటి వినడానికి, చూడడానికి తప్పిస్తే నాకైతే అనిపిస్తది ఎక్కువ అధికం మొత్తం మీద అన్ని విధాలుగా అయితే మోసపోయేది నష్టాలు, లాభ నష్టాలు ఇవన్నీ రాకపోవడం అయితే రైతులకే ఉంటుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే పంటలు బాగా వండితేనే ఆ పంటలల్లా ఏమన్నా వాళ్ళకు పెట్టిన లాగోడులు అవన్నీ పోయినంక ఏమన్నా మిలుగుతేనే అవి మిలిగిన దాంట్లల్లో గూడా ఇంకా కొన్ని నెక్స్ట్ ఇయర్‌కు విత్తనాలకు అవిటికొస్తాయని చెప్పేసి దాచిపెట్టుకుంటారు డబ్బులైతే. కానీ వానలైతే లేవు. ఇట్లా వానలు లేకపోయిందనుకో మాత్రం పెట్టిన పంట గూడా వేస్టే అయితది. ఇగ ఏమంటారు? ఇగ ఏమి ఎదగయి చెట్లు, పెరగయి, ఏం గావు. కాకపోతే అందరూ వానల కోసం వెయిట్ జేస్తుర్రు. సో, వానలు రావాలని కోరుకుంటున్నా నేనైతే. వానలు పడాలని ఈ ఊర్లల్లా ఇట్లా ఆటలాడతారు జూడు. అది ఎవరికన్నా తెలిస్తే కామెంట్ జేయండి. నేను మర్చిపోయినా. వానదేవుడు వాన రావాలని పాటలు పాడుకుంటా ఇట్లా ఇల్లిల్లు తిరుగుతారు. సో, అట్లాంటివి గూడా జేయడం గూడా అయిపోయింది ఊర్లల్లా. కాకపోతే వానలైతే అయితలేదు. ఇగ మా చెట్లు జూడండి. అసలు కొన్ని బుడ్డగా అయినయి, కొన్ని పెరిగినయి, కొన్ని దాట్లు పోయినయి. దాట్లు పోయినయి అయితే మేము పెట్టలేము, రాలేము గాబట్టి పెట్టలేము. ఇగో చూడండి చెట్టు చూడండి ఒకసారి. గిదిగో ఎంత బుడ్డగుంది చూడండి. ఇది మెల్లగా లేచింది. వీటితో పాటు లేవలేదు. ఇప్పుడు వాన గాని వచ్చిందనుకో మంచి వీటితో పాటు చెట్లు లేచిపోతాయి. కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా అట్లా అయినయి. మా చేను పరిస్థితి అయితే ఇదయింది. మొన్ననే కల్పించినాం ఇది. కల్పించి పట్టుమని వారం రోజులు గూడా కాలేదు. ఇగో చూడండి మళ్ళా గడ్డిగో మళ్ళా అయింది చూడండి. ఇగో గడ్డిగో. ఇగో మా మరిది రొప్పిపిచ్చిండు అంట గూడా గాని చేనయితే నీట్‌గానే ఉంది చూడడానికి గాని. మళ్ళా గడ్డి తయారైంది. ఇగ అసలు చేన్‌లోకి రాంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధయింది. ఎందుకు బాధయిందంటే ఇట్లా ఏసిన మందు ఏసినట్లనే ఉన్నది. ఎందుకంటే ఈ మందు పైసలు వేస్ట్ అయింది. ఇప్పుడు వాన లేనిది గూడా వేస్టే. మళ్ళా డబల్ డబల్ ఎయ్యాలే. బాగా బాధయింది. ఎందుకంటే మేము ఇయర్‌లీ వన్స్ పత్తే పెడతాం గదా! మాకే సంవత్సరానికి పెట్టేటోళ్ళం మాకింత బాధనిపిస్తే, ఎప్పటికి కంటిన్యూ‌గా పంటలు పండిస్తారు జూడు. ఇంకా వాళ్ళెట్లా ఫీల్ గావాలి? వాళ్ళెట్లా బాధలు గావాలి? బాధలు పడాలే. ఎందుకంటే వానలు లేవు. కొంతమంది పత్తి పెడతారు. ఎక్కువ చేనున్నదనుకో పత్తి పెడతారు. ఇంకా వరి పెడతారు. ఇంకేమన్నా కూరగాయలు పండిస్తారు. ఇగ ఏమంటారు? ఏది పెట్టినా వర్షాలైతే ఖచ్చితంగా గావాలే. ఇగ వాటర్ ఫెసిలిటీస్ అంటే ఇగ పైప్ లైన్ పెట్టి వానలు పడక చేన్ల పరిస్థితయితే ఇట్లుంది. ఇగ ఏమంటారు? మా అమ్మోళ్ళు గూడా మొత్తం పత్తి, కూరగాయలు అట్లాంటివి పండిస్తారు. ఇగ కాకపోతే ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు నేను మా ఇంట్లో జరిగే సిట్యుయేషన్ చెప్తున్నా. మా అమ్మ వా మా అమ్మ వాళ్ళైతే బాగా ఇవి పంటలు పండిస్తారు. ఒకప్పుడు నేను స్కూల్‌కెళ్తున్నప్పుడైతే మా దగ్గర శనగలు, మళ్ళా పెసళ్ళు ఇవన్నీ పండించేటోళ్ళు అప్పట్లో బాగా. మళ్ళీ మా అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ చెరుకు పెడతది మా దగ్గరైతే. మా అమ్మ వాళ్ళది జైరాబాద్ సైడ్ అక్కడ. ఎప్పటికి అవే పండిస్తారు. అసలు ఇగ ఈ వర్షాలు పత్తి ఏమంటా అని పత్తి అన్నారో, అప్పటినుంచి మొత్తం ఈ శనగలు, పెసళ్ళు అలాంటివి మొత్తం బంద్ జేసిర్రు. పత్తినే పెడుతుర్రు. కాకపోతే పత్తి వల్ల గూడా లాభాలున్నాయి. కాకపోతే అందులో వర్షాలు గూడా ఏమంటారు? వర్షాలు గూడా ఎక్కువ లేవు. వర్షాలు లేకపోవడం వల్ల ఏమైతుంది అనంటే,
ఆ పెసర్లు, శనగలు వాటిని మొత్తమే పెట్టడమే మానేసిర్రు మా అమ్మ వాళ్ళైతే. ఇగ చెరకైతే ఎవ్రీ ఇయర్ పండిస్తది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ చేను దగ్గరైతే వాగుంటది. ఇగ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా! పైప్ లైన్ ఏసి పెడుతుంది ఇప్పుడైతే. కూరగాయలు గూడా పండిస్తారు. ఇన్ కేస్ వర్షాలు పడకపోయిండ్రనుకో, ఇగ మా మా అమ్మ వాళ్ళ పరిస్థితి గాదు, ఎవ్వరిదైనా సరే, వానలు సరింగా లేకపోయి పంటలు మాత్రం పండకపోయినాయనుకో అయిపాయ్ ఇగ. అప్పులల్ల పడ్డట్టే మళ్ళా. ఎందుకంటే మళ్ళా అప్పులు తీసుకొని అప్పులల్ల పడతారు. మళ్ళా అవి తెంపలేక మళ్ళా అది నెక్స్ట్ ఇయర్ అట్లా పడతది. అంటే ఎట్లుంటది అంటే రైతులది ఇగ లక్కు. వానలు మంచిగా పడి పంటలు మంచిగా అయినాయనుకో, అబ్బా! ఇగ ఫుల్లు హ్యాపీ ఇగ. ఉన్న అప్పులు పోతాయి. మాక్సిమం సగం అప్పులు పోతాయి. మళ్ళా పెట్టుబడికి కొన్నన్నా ఉంచుకోవచ్చు. ఇన్ కేస్ ఇట్లా ఇంట్లల్లో ఏమన్నా పెళ్ళిళ్ళు అవి అలాంటివి గూడా చేస్తారు. బాగా పంటలు పండితే. కాకపోతే ఇట్లనే ఉన్నదనుకో మాత్రం మొత్తం నష్టాల పాలే. సో, వాన అయితే రావాలే అని కోరుకుంటున్నా. రోజు వాన మొగలైతుంది. అసలు చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే, ఇగ ఎంత పెద్దగా పడతదో వాన అన్నటట్టుంది. డే టైమ్‌ల గూడా 1:00, 2:00 గూడా పెద్ద పెద్ద మొగలుంటుంది. అంటే సంగారెడ్డిలో గూడా ఊర్లల్ల సైడ్ గూడా. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఫోను చేస్తుంటారు గదా! "వాన మొగలయింది బెట్ట, వాన మొగలు అయింది బెట్ట" అంటారు. కానీ వాన పడది. ఇప్పుడు ఎట్లుంది అనంటే మా చేను దగ్గర పరిస్థితయితే మొత్తము బోర్లు అవన్నీ ఏసినా పడయి. ఇంకొకటి బాయిలు ఒకటి లేవు. అగో అక్కడైతే మా చిన్న మామయ్య 2 బోర్‌లేపిచ్చిండు ఫ్రెండ్స్. అగో అక్కడుంది చూడండి తెల్లగా స్తంభం దగ్గర చెట్లులాగా. 2 ఏపిచ్చిండు. 2 ఏపిస్తే 2 గూడా పడలేవు. ఇది ఇక్కడైతే నీళ్లు లేవు. అందుకనే పడట్లేవు. అట్లా అని జెప్పేసి బాయిలు లేవు, ఏమన్నా వాగులు లేవు, ఏం లేవు. ఇగ మా చేను పరంగా మేమైతే ఓన్లీ వర్షం మీదనే ఆధారపడుడు. అదే ఇన్ కేస్ ఇట్లా బోర్‌లేస్తే నీళ్లు పడుడు అది ఉన్నదనుకో మంచిగా మేము కూరగాయలు పండిస్తుంటిమి. ఎందుకంటే మా గుండు వెజిటబుల్ బిజినెసే చేస్తాడు గదా! ఇప్పుడు సిటీకి పోయి కూరగాయలు తీసుకొస్తాడు మా గుండు. అదేదో మా చేనులో పండించినామనుకో నేచురల్ మంచిగా మేమే పండిస్తున్నామన్న ఆ పండించడంలోనే గొప్ప హ్యాపీనెస్ అనిపిస్తుండే. ఎందుకంటే చూడక ఎవరన్నా ఏదన్నా చూస్తారు చూడు వాళ్ళకి కొత్తగా వింతగా అది చాలా బాగా అనిపిస్తది. రెగ్యులర్‌గా చేసే వాళ్ళకి గిదేనా గింతేనా అనిపిస్తది. మేము ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి పత్తి పెడతామంటే మళ్ళీ ఇంకేం పండించము. అందులో మాకు చేనులో పనులు రావు. కానీ కూరగాయలు పండించాలి అని మాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది గానీ వాటర్ ఫెసిలిటీస్ లేదు. ఇగ వర్షం మీదనే ఆధారపడి కూర్చున్నామనుకో ఇగ అది కుదరని కథ. ఎందుకంటే అవి కూరగాయలు. అవి మనసు పంటలు గదా! అవి 2, 3 మంత్స్‌లోనే అయిపోతాయి. మళ్ళీ అవి తీసేయాలి. మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలి. అట్లా ఉంది. వర్షం అయితే పడతలేదు. వర్షం పడాలనైతే మీరందరూ గూడా దేవుణ్ణి కోరుకోండి. ఓకేనా? ఇగో మా చెట్లయితే బాగా అయినాయి. చెట్లు పర్వాలేదు. చూస్తే కొన్ని బావున్నాయి. కొన్ని బుడ్డగున్నాయి. కాకపోతే గానీ వర్షం లేకనే కొంచెం బాధైతుంది. ఈ మందు పరిస్థితి అది అట్లనే ఉన్నది. మళ్ళోసారి కల్పియాలి. ఎందుకంటే కల్పిచ్చి ఎగ్జాక్ట్‌లీ 10 డేసే అయిందంట గానీ మళ్ళీ గడ్డియే అయింది. మళ్ళా చేను మొత్తం చెత్త కొడుతుంది. నీట్‌గా కొడతలేదు. మొన్నొచ్చినప్పుడు నీట్‌గా అనిపిచ్చింది. సో, మా చేను పరిస్థితి ఇట్లుంది ఫ్రెండ్స్. ఓకేనా?